స్పెషల్ అమ్ము, ఇవాళ స్పెషల్ ఏంటిది అమ్ము? జొన్న రొట్టె. జొన్న రొట్టె. జొన్న రొట్టె ఇట్లా వేసుకో. చేస్తాను. అంటే ఎట్లా ఎట్లా వేయాలి? ఓన్లీ జొన్న పిండినా? జొన్న పిండి వాటర్ వేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత పిండి వేసుకొని మంచిగా కలుపుకొని ఇట్లా వంగుతుంది చూడు. ఓకే, మంచిగా వంగుతాయి ఇట్లా. ఓకే, అంతేనా? ఇంకా ఏం కలపద్దా? ఇంకా ఈ సాల్ట్ వేసుకోవచ్చు కానీ కర్రీతో తింటే సరిపో. సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. ఇష్టం, వాళ్ళ ఇష్టం వాళ్ళు. అయితే మొన్న ఒక రోజు జొన్న రొట్టెలు కొనుకొచ్చిన 10 రూపీస్కి ఒకటి. ఇప్పుడు నేను అవైతే సన్నగా ఉండేవి. అంతేనా? అంటే వాళ్ళు ఇక ఎక్స్పర్ట్స్ అన్నట్ట. నేను కవర్ పైన వేస్తాను, నాకు కవర్ అవైలబుల్ లేదు. కవర్తో కూడా వేస్తారా? ఓకే, ఓకే. ఇలా వేసుకున్న ఇట్లా మంచిగా ఇట్లా వేసుకోవాలి. పిండి గోధుమ పిండి ఇలా అయితే మంచిగా వేసుకొని చేతిపైననే దాదాపు కొంచెం రొట్టె వస్తుంది. ఈ గోధుమ రొట్టె కంటే గోధుమ చపాతీ కంటే జొన్న రొట్టె మంచిగా ఉంటుంది హెల్త్కు. అవును, ఇప్పుడు పాతకాలం పద్ధతులు అన్నీ వస్తున్నాయి కదా, ఇట్లానే చేతి పైననే మొత్తం పాతకాలమే కదా. మిల్లెట్స్ అని, రాగులు. చెప్పు ఏంది తీసుకోవాలి మనం. దీనికి ఆయిల్ ఉండదు, జస్ట్ వాటర్. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. ఇది నాకు కూడా తెలియదు. ఓన్లీ వాటర్ వేసుకోవాలట. వాటర్ వేసుకోవాలి అంతే. ఆయిల్ వితౌట్ ఆయిల్ అంటే చాలా బాగుంటుంది. ఓకే, మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేస్తారా? ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.